ఎప్పుడైనా ఇంతకు ముందు ఎర్లియర్ గా ఇలాంటి ఫైనాన్షియల్ క్రంచ్ ఫేస్ చేశారా? సడన్ గా యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ ఇట్ డింట్ వర్క్. హిందీలో చేసాం. ఓకే. హిందీలో మన షేర్ జాదే జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు హిందీలో ఫేస్ చేసాం, కానీ తెలుగులో అంత హార్డ్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు. ఇప్పుడు తండేల్ సినిమాతో వస్తున్నారు. యువర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ టు గెట్ నాగ చైతన్య ఇన్ ద 100 crore club. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ ఫిల్మ్ లో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ చైతన్య గారు. 100% చైతన్య గారి దగ్గర నుంచి మీరు ఒక 1 రూపీ ఎక్స్పెక్ట్ చేస్తే దీంట్లో హీఈస్ గోయింగ్ టు గివ్ 2 rupees. వాట్ ఈస్ తండేల్ అబౌట్? తండేల్ ఈజ్ అబౌట్ ఏ 21 fishermen. దాంట్లో తండేల్ అనేది ద లీడర్ ఆఫ్ దట్ బోట్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ లీడర్ ని తండేల్ అంటారు. లీడర్ నాగ చైతన్య. లీడర్ వచ్చి నాగ చైతన్య. హౌ హీ బికమ్ ఏ తండేల్ ఇన్ ద ఫిలిం. ఓకే. అండ్ తండేల్ వెళ్ళిన తర్వాత తను ఈ కథ అందరికి తెలిసింది. పాకిస్తాన్ లో వీళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత హౌ హీ వాస్ దేర్ ఒక లీడర్ గా ఒక 21 people ని ఎలాగా తను ఇది చేసుకున్నాడు, ఎట్లాగా బయటకు వచ్చేటప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఇదేదో ఒక ప్లేన్ పాకిస్తాన్ లో అరెస్ట్ అయిపోయి వీళ్ళు బయటకు వచ్చిన కథ అయితే కాదు ఇది. వాళ్ళు చాలా ట్రామాలో, అంటే నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వచ్చింది వాళ్ళు అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ వల్ల. ఇక్కడ ఇండియాలో ఉన్న ఇన్సిడెంట్స్ కానీ పాకిస్తాన్ లో ఉన్న ఇన్సిడెంట్స్ వల్ల కానీ వీళ్ళ చేతుల్లో లేని సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేయవలసి వచ్చింది. అంటే రియల్ లైఫ్ లో నిజంగా ఒక సినిమాలో కూడా ట్విస్ట్లు ఉండవు, వీళ్ళ లైఫ్ లో వీళ్ళు రిలీజ్ కానీ ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ దే కేమ్ అవుట్.